అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా కుటుంబం వ్లాగ్స్. అందరు ఎట్లున్నారండి, బాగున్నారా? ఈరోజు అయితే నేను నిన్న సండే వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట, ఈవినింగ్ది. అది కొంచెం చిన్న వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. నచ్చిన వాళ్ళైతే చూసేయండి, నచ్చని వాళ్ళైతే స్కిప్ చేసేయండి. చాలా కొన్ని అంట్లు ఉండే అనమాట ఈరోజైతే. అంటే నిన్న అవి చాలా తొందరగా అయిపోయినాయి. నేనే కడిగేసుకున్నా, బట్టలు కూడా వేసేసాను. ఎప్పటికప్పుడు బట్టలు అయితే వేసేస్తానండి నేను. ఎప్పుడు స్టాక్ అనేది పెట్టుకొని. ఇంకా పిల్లలు అయితే ఇక్కడ బొమ్మలు చూస్తూ ఉర్రు, మా తోటికోడలు వాళ్ళ పిల్లలు, మా బాబు కలిసి. ఇంకా నేను నా వర్క్ అయితే నేను చేసుకుంటున్నా. మా పాప అయితే తనకు హోంవర్క్ ఉందని తను చేసుకుంటా ఉందన్నమాట, లేదంటే నాకు హెల్ప్ చేసేది. ఇంకా నేను వర్క్ ఉన్నప్పుడు నేను అస్సలు డిస్టర్బ్ చేయను, కానీ నాకు హెల్త్ బాగుండదు అని చెప్పి ఇంకా పాప అయితే హెల్ప్ చేయడానికి వస్తుంది. కానీ నేనైతే చదువు తర్వాత ఏదైనా అని చెప్తా. ఎందుకంటే అసలు చదువుకోవాలి, మంచిగా చదువుకుంటేనే కదా పిల్లలు. మళ్ళీ అది ఇన్కంప్లీట్ ఉండి మళ్ళీ వెనకబడిపోతారు కదా, అందుకోసం. మా పాప చూడండి, చిన్నప్పుడు ఆ 2 పళ్ళు వచ్చినాయి అప్పుడు ఫస్ట్ బర్త్డే ఫోటో ఇది. అది వాటిని మా ఆయన అయితే డైమండ్స్ డైమండ్స్ అని అంటూ ఉంటుండే, అట్లా పిలుస్తూ ఉండే. ఇంకా బట్టలు అయితే ఆరేసేసాను. ఈవినింగ్ అయితే ఇట్లా గడిచింది. ఇంకా మా ఆయన అయితే కాళ్ళు అండ్ మేక కాళ్ళు, ఇంకా కీమా, మటన్ అయితే తీసుకొచ్చినుండే. కొన్ని వెజిటేబుల్స్ అయితే తెచ్చినుండే అనమాట. ఇంకా మటన్ కర్రీ అయితే చేద్దామని ఇంకా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. వ్లాగ్స్ పోస్ట్ చేయాలంటే వ్యూస్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా పోస్ట్ చేయడానికి ఇష్టపడను. మీరు రెగ్యులర్గా పెడితే కనీసం వారానికి 2-1 పెడతాను. ఇప్పటి నుండి సండే వ్లాగ్ అయినా పెడదామని అనుకుంటున్నా. ఇంకా చూడాలి ఎట్లా అవుతుందో. ఇక్కడైతే నేను పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని పోపుకి అయితే వేసేసాను. మటన్ కర్రీ అయితే, మటన్ ఈ మధ్య ఎక్కువ చికెనే తింటున్నాం, మటన్ అయితే తినట్లేదు ఎక్కువగా. ఇంకా అందుకోసం నిన్న మటన్ తీసుకురమ్మని చెప్పింటానమాట మా ఆయనకి. ఇంకా మటన్ తీసుకొచ్చిండు. మటన్ తింటేనే నాన్ వెజ్ తిన్న తృప్తి ఫీలింగ్ వస్తుంది నాకేమో. ఇంకా అది ఉడుకుతుంటే చూడండి, మూలుగా బొక్కు ఉంటుంది కదా అది. కొబ్బరి అయితే ఈ మధ్య నేను ఏ కర్రీస్లో కానీ, ఇడ్లీ పచ్చడి, దోశ పచ్చడిలో కానీ వాడటం లేదు. ఈ గసగసాలు చూడండి 250 ఎంతోనంట అండి. ఇవి చెటాక్ కంటే కొంచెం ఎక్కువ అనుకుంటా. ఈ కొబ్బరిలు అయితే ఇట్లా నల్లగా ఉన్నాయి, టేస్ట్ అనేవి బాగుంటాయి. అవి స్వీట్లోకైనా దేంట్లోకైనా. నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి, పాపం మా ఆయన ఇంటి దగ్గర ఉన్నాడు కాబట్టి నాకు హెల్ప్ చేస్తుండు. చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా నిజంగా, ఇట్లా అర్థం చేసుకొని కొంచెం చిన్న చిన్న పనులు చేసిన, వాళ్ళు కింద పడేసిన, లేకపోతే వాళ్ళు పనులు చేస్తే డబల్ పని పక్కా ఉంటుంది, అది చెప్పనవసరం లేదు. బట్ వాళ్ళు హెల్ప్ చేయడం గ్రేట్ అనమాట. అంతే కదండి, నాకు చాలా హ్యాపీ అనిపించింది. గసగసాలు ఒక సీసాలో పోయమంటే చూడండి, మిక్సీ అడ్డం ఉండే ఒక కింద పడినాయి. నాకు మిక్సీ అడ్డం నుండి తీస్తే అప్పుడు తెలిసింది నాకు. సరే ఎట్లయినా సరే మా ఆయన అయితే హెల్ప్ చేసిండు కదా. అరే బాయ్స్, మీరు కూడా హెల్ప్ చేయండి రా కిడ్స్కి. కిడ్స్కా? కిడ్స్ అంటే మన నెత్తికి అదే కదా, వైఫ్ కి కిడ్సే మనకి. వాళ్ళ అల్లర్లు భరించాలా, వాళ్ళ తిట్టులు పట్టించాలా, అన్ని భరించాలా. వైఫ్స్కి హెల్ప్ చేయాలి, ఓకేనా? బాగా చెప్తుండో చూడండి మా ఆయన. నాకైతే కిడ్స్ లాగా చూస్తాము అని అంటే నాకు ఆ మాట చాలా నచ్చిందండి. మీకు ఎట్లా అనిపించిందో? మా ఆయన కాబట్టి నాకు నచ్చింది. కొంచెం నవ్వు సీరియస్గా ఉండకనంటే అలా చూడండి అట్లా ఎక్స్ప్రెషన్ ఇచ్చిండు అనమాట. ఇట్లా హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి పని చేసుకుంటే ఆ ఆనందము వేరు, అండ్ అండర్స్టాండింగ్ ఉండాలి ప్రతి ఒక్కరికి. ఎప్పుడు ఒక్కొక్కసారి, ఎప్పుడు కాదండి, అప్పుడప్పుడన్నా హెల్త్ బాగాలేనప్పుడన్నా ఇలా హెల్ప్ చేసుకోవాలి కంపల్సరీగా. ప్రతిది ఇద్దరు కలిసి చేసుకోవడం ఇంకా బెటరు. కానీ కొంతమందికి టైం ఉండదు, కొంతమంది చేయడానికి ఇష్టపడరు, కొంతమంది ఈగోగా ఫీల్ అవుతారు. కానీ అవన్నీ పక్కన పెట్టి మంచిగా అర్థం చేసుకొని మంచిగా కలిసి చేసుకుంటే ఏదైనా ఫ్యామిలీ అనేది హ్యాపీగా ఉంటుంది. నేనైతే ఇంకా ఒక్కొక్క పని అట్లా లేట్ చేయను కదా, అందుకోసం ఆనియన్స్, నిమ్మకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నా. అన్నము కర్రీ అయితే ఉడుకుతూ ఉంది కాబట్టి ఇంక ఇక్కడ ఈ మసాలాలో నేను ఏం వేసాను, గసగసాలు, కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, చెక్క, సాజీర, హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అది వేసేసి పట్టాను. మిక్సీ పట్టుకున్న తర్వాత అది పౌడర్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు 2-3 వేస్తాను. ఎందుకంటే
స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. అందుకోసం ఇది హెచ్ఎంటీ రైస్ అండి, బాస్మతి రైస్ టైపే ఉంది, చాలా బాగా అవుతుంది రైస్ అయితే. ఇంకా ఒక పూట నేను అదే చేను బియ్యం తింటున్నాం, ఒక పూట ఇవి తింటున్నాం అనమాట. ఎందుకంటే కొంచెం మాకు ఇవి బాగా అలవాటు అయిపోయి కొంచెం అది ఎట్లనో అనిపిస్తుంది చేను బియ్యం అయితే, కానీ అవే కరెక్ట్. బట్ ఇవి పాలిష్ ఉంటుంది కాబట్టి అవే కరెక్ట్, కానీ అట్లా తింటున్నాం మేమైతే సాటిస్ఫాక్షన్ కోసం. ఇంకా వంట చేస్తుంటే ఇక్కడ చూడండి, ఇది మొత్తం ఇట్లా కాలిపోయింది. ఇక్కడ ఇది తీసి వేరేది మార్చాలి వాల్పేపరు. కర్రీ ఉడుకుతూ ఉంది, మూలుగ బొక్క నన్ను ఎదురు చూస్తూ ఉందనమాట. మటన్ పిచ్చోళ్ళు నాలాగా ఎంతమంది ఉర్రో ఒకసారి కామెంట్ చేయండి. అందులో మూలుగ బొక్క ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి, ఓకేనా? అలాని దిష్టి పెట్టకండి, ఓకేనా? ఈరోజు వీడియో అయితే ఇదేనమాట. సండే మాది ఇలా గడిచింది. ఇంకా అన్నం అయితే మొత్తానికి రెడీ అయిపోయింది. అన్నము దమ్ అయ్యేటప్పుడు దాని మీద ఏదైనా వజన్ పెట్టాలి, అంటే బరువు పెడితే మంచిగా పొల్లు మంచిగా అవుతుందని మా అమ్మ చెప్పింది నాకు. నిజంగానే చాలా బాగా అయింది రైస్ అయితే. ఇట్లా వేడిగా చేసి పెడితే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఇంట్లో వాళ్ళు తినేటప్పుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఐస్ క్రీమ్ తెచ్చేసుకున్నాం. వెళ్ళి తినేసి వస్తుండే కదా ఐస్ క్రీమ్, ఇంకా నాకు హెల్త్ బాగాలేదని చెప్పి ఇంకా ఇంటికే తెచ్చేసిండు మా ఆయన అయితే. ఇదే అండి నిన్నటి సండే వ్లాగ్ అయితే.